ప్రణామాలు సలీమా బేగం. తమరికి ఆదాబ్ జోదా బేగం. చెప్పండి, ఇలా వచ్చారేంటి? నాకు మీ గురించి చాలా బెంగగా ఉంది జోదా బేగం. అందుకే మిమ్మల్ని చూడాలని వచ్చాను. మీరు ఎప్పుడు నా గురించే ఎంతో ఆలోచిస్తారు కదా సలీమా బేగం. బహుశా బెనజీర్ విషయంలో మాత్రం మీరు నాతో ఏకీభవించకపోవచ్చు, అవునా? ఎంత మాత్రం కాదు జోదా బేగం, నాకు మీ మీద పూర్తి నమ్మకం ఉంది. అంటే బెనజీర్ విషకన్య అని మీరు కూడా ఒప్పుకుంటున్నారా? ఆ బెనజీర్ తనని నిర్దోషినని రుజువు చేసుకుందిగా జోదా బేగం. కాని ఆవిడ విషపానం చేస్తుండగా మీరు చూశారని మీరంతా గట్టిగా అంటున్నప్పుడు నేను మీ మాటల్ని కూడా పట్టించుకోకుండా ఉండలేను. నేనీ సంగతి చెప్పడానికే ఇక్కడికొచ్చాను. మీరేదో ఒంటరినైపోయానని అనుకోకండి. తమరికి ఎప్పుడు కష్టమొచ్చినా, ఎలాంటి సమస్య వచ్చినా నేను మీకు తోడుగా నిలబడతాను. ధన్యవాదాలు సలీమా బేగం. ప్రస్తుతం నాకు ఎటు చూసినా అటు అంధకారంగానే ఉంది. మీ రాకతో నాకు ఆశా కిరణం కనిపిస్తోంది. షహిన్షా నాకు మాత్రమే కాకుండా మీకు కూడా భర్తే అవుతారు. మీరు నా మాటల్ని నమ్ముతున్నారు కదా? అది విన్నాక నా మనసు తేలిక పడింది. సలీమా బేగం, ఇప్పటిక మనం ఎలాగైనా సరే షహిన్షాని బెనజీర్ నుంచి దూరంగా ఉంచాలి. యా ఖుదా, మీరంటున్న దానికి పూర్తిగా విరుద్ధంగా జరుగుతోంది జోదా బేగం. బెనజీర్తో కలిసి షెహన్షా ఇవాళ రాత్రి యమునాకి ఆవలి వైపున ఆ పెద్ద తోటలో ఉన్న మహమ్మద్ దౌలత్ షా గారి దర్గాకి దర్శనార్థం వెళుతున్నారు. ఆ బెనజీర్ ఏదో మొక్కుకున్నానంది. అదేమి మొక్కుబడి కాదు, అది తన ఎత్తుగడ. షహిన్షాని దూరంగా తీసుకువెళ్లడానికి. అప్పుడు షహిన్షా తనతో ఒంటరిగా ఉన్న వేళ తేలిగ్గా వారి మీద దాడి చేయొచ్చు. మనం ఏదో ఒకటి చేయాల్సిందే సలీమా బేగం. షహిన్షా గారిని ఆ బెనజీర్తో కలిసి వెళ్ళనివ్వకూడదు. అలాంటిది ఏదో ఒకటి చేయాలి. ఆ విషకన్య నుంచి షహిన్షాని కాపాడడానికి మనం ఏదో ఒకటి చేయాలి సలీమా బేగం. సైనికులారా, షహిన్షా గారు బెనజీర్తో కలిసి పెద్ద తోటలో ఉన్న దర్గాకి వెళ్ళనున్నారు. అందుకని అందరూ అప్రమత్తంగా ఉండండి. నన్ను షహిన్షా గారు అనుమతించినట్టయితే నేను ఈ నావ నడిపే బాధ్యత చేపట్టాలనుకుంటున్నాను. కోమలమైన నీ చేతుల్ని ఎందుకు కష్టపెట్టాలనుకుంటున్నావు బెనజీర్? తమరు ఒక షహిన్షా హుజూర్, ప్రాణాలకి తెగించే సైనికులు. అలాంటి వారు యుద్ధరంగంలో అత్యంత అప్రమత్తంగా ఉండడం అవసరం. అసలు యుద్ధమే లేనప్పుడు విశ్రాంతి తీసుకోవడం మంచిది కదా. తమరి ఈ ప్రత్యేక దాసి నావ నడిపించడం ఎలాగో చక్కగా తెలిసిన వ్యక్తే. అలాంటప్పుడు నావికుడు కూడా అవసరం లేదు. నావికుడా, నావ మేమే నడుపుకుంటాం, నువ్వు వెళ్ళిపోవచ్చు. ఇదే తగిన సమయం. చీకటిగా ఉంది, ఒంటరిగానే ఉన్నాడు. శుక్రియా షహిన్షా. నేను పడిపోకుండా ఎప్పుడూ మీరే ఆదుకుంటారు. ఈ జీవితంలో మీ రుణం తీర్చుకోగలనో లేదో తెలీదు. ఇంకా చూస్తారా జోదా బేగం? తను షెహన్షాకి చాలా చెరువుగా వచ్చేసింది.
దేనికోసం ఇంకా వేచి ఉన్నారు? నాకు అలాగే అనిపిస్తోంది. అసలు ఇంతకాలం నేను ఎందుకు వేచి ఉన్నానా అని. ఇప్పుడు తను నాకు గత్యంతరం లేకుండా చేసింది. ఏం లేదు. బెనజీర్, వాటి నుంచి తప్పించుకోండి. ఇప్పుడు ఇంకెలా జోదా బేగం? మొత్తం ఈ ప్రాంతాన్ని సైనికులు చుట్టుముట్టేశారు. మనం దొరికిపోతాం జోదా బేగం. మీరేమీ కంగారు పడకండి సలీమా బేగం. ఇక్కడి నుంచి వెళ్ళడానికి నాకు రహస్య మార్గం తెలుసు. వాళ్ళు మనల్ని పట్టుకోలేరు. రండి, పదమోతి. ఒప్పుకోవలసిందే జోదా బేగం. మీరు కేవలం సాహసులే కాకుండా ఎంతో తెలివైన వారు కూడా. నేనైతే మీ అంత ధైర్యంగా ఎన్నటికీ వ్యవహరించలేను. నా విద్యాభ్యాసం ఆమీరులోనే జరిగింది. ఇవాళ ఆ విద్యే ఉపయోగపడింది. సలీమా బేగం, కొన్ని పరిస్థితుల వల్ల మనం సాహసించవలసి వస్తుంది. అవునా? మీరు ఎలాగోలాగా షెహన్షాని బెనజీర్ నుంచి దూరం చేయగలిగారు. ఇంతకీ ఆ రహస్య మార్గం, దాని గురించి నాకు కూడా తెలీదు. అది ఉన్నట్టు అసలు మీకెలా తెలిసింది? స్వయంగా షహిన్షానే అది నాకు చూపించారు. జోదా బేగం, ఇవాళ జరిగిన ఈ సంఘటన చూశాక నాకేమనిపిస్తుందంటే ఆ జగద్రక్షకుడు మనతోనే ఉన్నాడని. ఖుదా ఎలాంటి ఆలస్యం చేయలేదు. సకాలంలోనే మీకు బాణం వేయాలనిపించడం, అలాగే సమయానికి మనం ఇక్కడికి చేరుకోవడం, ఇక సురక్షితంగా భవనానికి తిరిగి రాగలగడం, ఇదంతా కేవలం కాకతాళీయం కాదు. నా ఉద్దేశ్యంలో జగద్రక్షకుడు దయవల్లే ఇది సాధ్యమైంది. సలీమా బేగం, భగవంతుడు మన పట్ల ఇలాగే దయ చూపించాలి. ఖాన్ సాబ్ని, మిగతా వారిని వెంటనే మమ్మల్ని వచ్చి కలవమని చెప్పండి. తనని జాగ్రత్తగా తీసుకెళ్ళండి. ఈ గాయం అంత పెద్దదేమీ కాదు. దీని సంగతి తర్వాత కూడా చూడవచ్చు. ఖాన్ సాబ్, తమరి దర్యాప్తు ఏం తెలుపుతోంది? మాపై దాడి చేసిన వారు ఎవరంటోంది? సైనికులు ఆ ప్రాంతం అంతా గాలించి చూశారు షెహన్షా, కానీ దాడి చేసిన వాళ్ళు మాయమైపోయారు. కేవలం అక్కడ కొన్ని బాణాలు మాత్రమే దొరికాయి. ఆశ్చర్యకరం ఏంటంటే ఇవి మొఘలాయి సామ్రాజ్యపు బాణాలే. అంటే మాపై దాడి చేసిన వాళ్ళు ఎవరో అయిన వాళ్లే అయి ఉంటారు. అయితే అయ్యుండొచ్చు. అయితే అది బయట వాళ్లే కాగల అవకాశం కూడా ఉంది. ఆ అబుల్మాలి మనుషులు కూడా అయ్యుండొచ్చు. లేకపోతే మన మనిషి ఎవరైనా అబుల్మాలితో చేతులు కలిపి ఉండొచ్చు. మనల్ని తప్పుదారి పట్టించడానికి మొఘలాయి సామ్రాజ్యపు ఆయుధం వాడి ఉండొచ్చు. మీకు గుర్తుందా షెహన్షా, మీ మీద దాడి జరిపిస్తానని ఆ అబుల్మాలి బెదిరించిన సంగతి? లేదు లేదు ఖాన్ సాబ్, ఇది అబుల్మాలి చేయించిన పని కాదు. ఈ పని అతనే చేయించుంటే ఈ బాణం మా గుండెల్ని చీల్చి పారేసేది. గురి తప్పకూడదనేదేముంది షెహన్షా? లేదు లేదు ఖాన్ సాబ్, మొదట్లో మేం కూడా అలాగే అనుకున్నాం. కానీ ఆ తర్వాతే అర్థమైంది, ఈ దాడి మా మీద కాదు. ఈ దాడి మా కోసం జరగలేదు. ఈ దాడి బెనజీర్ మీద జరిగింది. అంటే దాన్ని బట్టి చూస్తే ప్రజల్లో ఇంకా కొందరు తనని తప్పుగా అనుకుంటున్నారని మాకు అనిపిస్తోంది.
ఏమైనా మేము చెప్పేది ఏంటంటే 4 వైపులా గూఢాచారులను నియమించండి. ఎందుకంటే వివాహ వేళలో ఎవరైనా మమ్మల్ని చేతకని వాళ్ళు అనుకుంటే మాపై దాడి చేయకూడదని మా ఉద్దేశం. ఇక ఈ సంఘటన విషయంలో మాకేమనిపిస్తోందంటే అందరూ వెళ్ళండి. మీరుండండి జోధా బేగం. మీకేమనిపిస్తోంది జోధా బేగం? మాపై దాడి ఎవరు చేసుంటారు? తమరి శత్రువులే చేసుండొచ్చుగా. లేదు లేదు జోధా బేగం, ఈ పని గనక శత్రువులదే అయ్యుంటే ఈ బాణం మా గుండెల్ని తునాతునకలు చేసుండేది. ఈ పని చేసింది మా శత్రువులు కాదు. కానీ ఈ పని చేసిన వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళకి మేము మరణించడం ఇష్టం లేదు. అలాగే వాళ్ళకి బెనజీర్ బతకడం కూడా ఇష్టం లేదు. ఇంతవరకు దొరికిన ఆధారాలు చూస్తే మాకేమనిపిస్తోందంటే ఈ పని అయిన వాళ్లే చేసుంటారు అని. మీకు గుర్తుండే ఉంటుంది జోధా బేగం, ఆమిర్లో కూడా ఒకసారి మాపై ఇలాంటి దాడి జరిగింది. మీరే మమ్మల్ని కాపాడారు. బహుశా మీకు గుర్తుండే ఉంటుంది జోధా బేగం. అయితే ఇవాళ రాత్రి కూడా దాదాపు అలాగే జరిగింది జోధా బేగం. మేము బెనర్జీతో కలిసి దర్గాకి వెళుతూ ఉండగా మేమిద్దరం ఎంతో చేరువుగా ఉన్నాం. అప్పుడు హఠాత్తుగా ఎవరో మా మీద బాణాలతో దాడి చేశారు. అప్పుడు కూడా మేము మీ ప్రాణాల్ని కాపాడిన విధంగానే ఆ బెనర్జీ ప్రాణాలు కాపాడగలిగాం. కానీ చాలా ఘటికుడు ఆ బాణాలు వేసినవాడు మా చేతుల్లోంచి తప్పించుకోగలిగాడు. తను మా మీద ఎలా దాడి జరిపాడంటే జోధా బేగం, తను మమ్మల్ని హతమార్చాలనుకున్నట్టు జరిపాడు. కానీ అతను వేసిన ఒక్క బాణం కూడా కనీసం మా చెంతకు కూడా చేరలేదు. మరైతే ఈ గాయం ఎలా అయింది మీ చేతికి? మా చేతికే. బెనజీర్ని కాపాడుతున్నప్పుడు నావకి తగిలి చేయి గీసుకుపోయింది. దీన్ని బట్టి చూస్తే జోధా బేగం, మేము తనతో కలిసి దర్గాకి వెళ్ళటం ఎవరికో ఇష్టం లేదనిపిస్తోంది. మీరు దర్గాకి వెళ్ళనందుకు నాకు చాలా బాధగా ఉంది షహిన్షా. పోన్లేండి, ఈ బాణం మా చేతికి చిక్కినట్టే బాణం వేసిన వాడు కూడా మా చేతికి చిక్కకుండా పోడు. జోధా బేగం, మీ ఉద్దేశంలో మా మీద దాడి చేసింది ఎవరై ఉంటారనుకుంటున్నారు? బహుశా ఆ దాడి చేసిన వారు మీరు నది అవతలి తీరానికి చేరుకోకుండా ఆపదల్చారేమో. మాకు కూడా అలాగే అనిపిస్తోంది జోధా బేగం. కానీ జోధా బేగం, బెనర్జీ చెంతకి మేం వెళ్ళటం తమరికి కూడా ఇష్టం లేదుగా. మరైతే మా మీద దాడి చేసింది మీరేనా? లేదు లేదు, మీరు మా మీద దాడి చేసి ఉండరు. మీరు మా మీద దాడి చేయలేరు. తమరికి వెళ్ళవచ్చు జోధా బేగం. ప్రణామాలు షహిన్షా. నేనే దాడి చేశానని షహిన్షాకి తెలిసిపోయి ఉంటుందా? ప్రణామాలు బేగం సాహెబా. సలీమా బేగం మిమ్మల్ని కలవటానికి వచ్చారు. వారిని లోపలికి తీసుకురండి. ఆదాబ్ జోధా బేగం. ప్రణామాలు. మిమ్మల్ని షహన్షా అలా ఆగమని చెప్పేసరికి నేను చాలా కంగారు పడిపోయాను. వారికి మన రహస్యం తెలిసిపోయిందని భయపడ్డాను. కానీ తమరిని ఇక్కడ చూశాక నాకు ధైర్యంగా ఉంది. అంటే షహన్షాకి ఈ విషయాలు ఇంకా ఏమీ తెలియదన్నమాట. అది నిజం కాదు. షహిన్షాకి మొత్తం అంతా తెలిసిపోయింది. అవునా? అవును. కానీ అదెలా జోధా బేగం? ఆ సంగతి నాకు తెలీదు. కానీ వారు నాతో మాట్లాడిన తీరు చూస్తే, నన్ను ప్రశ్నించిన విధానం చూస్తే దాడి నేనే చేసినట్టు వారికి తెలిసిపోయినట్టుంది. యా అల్లా, అప్పుడు వారు మీతో ఏమన్నారు? నాకు అదే కలవరంగా ఉంది సలీమా బేగం. అంతా తెలిసిపోయిన తర్వాత కూడా వారు నన్ను ఏమీ అనలేదు. నన్ను కోప్పడలేదు, శిక్షించలేదు, కొంచెం కూడా కోపగించుకోలేదు. నన్ను వెళ్లిపోమని మాత్రమే అన్నారు. బహుశా వారు మిమ్మల్ని శిక్షించదలుచుకోలేదేమో జోధా బేగం. అయినా వారు ఎందుకు శిక్షించకూడదనుకుంటారు? ఒకవేళ జోధా బేగం వారు మిమ్మల్ని చాలండి సలీమా బేగం. ఇప్పుడు ముఖ్యం వారు నన్నెందుకు శిక్షించలేదనేది కాదు. ముఖ్యం ఏంటంటే దీంతో సైనికులు మరింత అప్రమత్తం అవుతారు. ఖాన్ సాబ్ షహిన్షాని ఒంటరిగా ఎక్కడికి వెళ్లనివ్వరు. 4 వైపులా షహిన్షాని సైనికులు చుట్టుముట్టే ఉంటారు. అలాంటి పరిస్థితిలో ఆ బెనజీర్ తన లక్ష్యాన్ని నెరవేర్చుకోవడానికి వీలు కాదు. అందుకు మనం ఆనందించాలి జోధా బేగం. ఇక బెనజీర్ షహన్షాకి దూరంగా ఉండక తప్పదు. కానీ అది ఎంతకాలమూ ఉండదు. ఆ బెనజీర్ ఇంకో కొత్త ఎత్తు వేసేలోపే
మనం ఏదో ఒక చర్య తీసుకోవాల్సిందే. ఆ బెనజీర్ మరో ఎత్తు వేయక ముందే తన నిజ స్వరూపాన్ని అందరి ముందు బట్టబయలు చేయాలి. బెనజీర్, రేపే గోరెంటాకు పెట్టే తంతు, ఇక ఎల్లుండి కదా పెళ్లి. ఇప్పుడే అంత ఆందోళన దేనికి? ఇంకా మనకి చాలా వ్యవధి ఉంది కదా. నన్ను ఉత్సాహపరచడానికి ప్రయత్నాలు చేయకు జాకిరా. మనకి ఎక్కువ సమయం లేదని నాకు తెలుసు. ఒకదాని వెంట ఒకటిగా మన ఎత్తులన్నీ విఫలమైపోయాయి. చివరికి చాలా మంచి అవకాశం వచ్చింది, కానీ అది కూడా ఆ విధి వల్ల చేజారిపోయింది. నేను పెళ్లి దాకా ఆగలేను. వెంటనే ఏదో ఒకటి చేయాలి. ఆ వ్యక్తి ఏమైపోయాడు? ఎవరో మనకి సాయం చేస్తాడన్నావు, ఆ సంగతి ఏమైంది? షెహన్షాపై దాడి జరిగిన తర్వాత కాపలా చాలా కట్టుదిట్టమైపోయింది. ఒకవేళ ఆ వ్యక్తి ఎక్కడైనా ఇరుక్కుపోయాడేమో. అంతేకాకుండా అవన్నీ అంత తేలికైన పనులు కావు కదా. తేలికయ్యేలా చూడు జాకిరా. ఒక్కో క్షణం గడుస్తున్న కొద్దీ నన్ను నా వైఫల్యానికి మరింత చెరువు చేస్తుంది. ఇక మిగిలిందల్లా చిట్ట చివరి దాడి ఒక్కటే. చిట్ట చివరి దాడా? ఆలోచన చాలా బాగుంది, కానీ నేను ప్రాణాలతో ఉన్నంత వరకు నువ్వు నీ లక్ష్యాన్ని ఎన్నిటికీ నెరవేర్చుకోలేవు బెనజీర్. అంటే తమరి నన్ను అడ్డుకోనున్నారా జోదా బేగం? విన్నావా జాకిరా? ఈవిడ గారు నన్ను ఆపుతారట. కానీ ఒకటి మాత్రం ఒప్పుకోవాల్సిందే, నీకు చాలా ధైర్యం ఉందని ఒప్పుకోవాలి. ఒక విషకన్య ఉండే గదికి ఈ విధంగా ఒంటరిగా వచ్చేసరి? రాజపుత్రికను మేం భయపడేదల్లా ఓటమి గురించి మాత్రమే. నీలాగా దొంగచాటిగా దాడికి దిగం మేము. ఒకవేళ పాము కూడా ఎదురుగా వచ్చి దాడి చేస్తే దాని పడగ ఎలా అణచాలో మాకు తెలుసు. అలాంటి పొరపాటు చేస్తున్నప్పుడే ఆ పాము మిమ్మల్ని కాటు వేసేస్తే? ముట్టుకోకు నన్ను, నువ్వొక విషపూరిత జంతువి. విషపూరిత జంతువా? అంటే అడవి మృగం. విచిత్రంగా లేదు? బేగమేమో ఈ మృగాన్ని చూసి అసహ్యించుకుంటుంది, కానీ షెయిన్షా ఏమో ఈ అడవి మృగం మీదే పాడి చేస్తున్నారు. ఎంతంటే నన్ను బేగం చేసుకోవాలనుకునేంత. అంటే మీ భర్త గారు తన ఈ మృత్యువుని కౌగిలించుకోవడానికి తహతహలాడుతున్నారు జోదా బేగం. ఇక మీరంటారా? మీరేమో ఇంతవరకు ఏం చేయలేకపోయారు, ఇకపై కూడా ఏమీ చేయలేరు. నిజానికి మీరు నా పని మరింత తేలిక చేసేశారు. తమరి ఉదాసీన వైఖరి ఈ దాసిని బేగం కావడానికి మరింత చేరువ చేసింది. ఎవరిని నా విషయం నుంచి కాపాడదలిచారో ఆ షెహిన్షాయే నన్ను తన సొంతం చేసుకోవాలని ఆరాటపడుతున్నారు. నీ ఈ వికటాటహాసంలో నీ విజయం కంటే నీ ఆక్రోశమే ఎక్కువగా కనిపిస్తోంది. ఎందుకంటే ఇంకా నీ లక్ష్యాన్ని నెరవేర్చుకోలేకపోయావు కదా. ఎన్నటికీ నెరవేర్చుకోలేవు. ఎందుకో తెలుసా? ఈ లోకంలో ఒక నిగూఢ నియమం ఉంది, మంచి చెడుని ఓడిస్తుందనే నియమం. ఈరోజు ప్రశ్న: అక్బర్ ఎవరిని ప్రేమిస్తున్నాడు? ఏ జోదాబాయ్, బి రుకియా బేగం. సరి అయిన సమాధానాన్ని జట్టి అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి ఏ లేదా బి అని టైప్ చేసి 57575కి ఈ రోజే SMS చేయండి. SMS కాంటెస్ట్ లో పాల్గొనండి. రోజుకో వెండి విగ్రహం గెలుచుకోండి. ఒక రాజవంశీయురాలిగా తను హాలాహల విషపాత్రని సంతోషంగా స్వీకరించింది. నేను కూడా తనలాగే రాజపుత్ర స్త్రీని. నువ్వు నాకు ఎలాంటి హాని చేయలేవు బెనజీర్. అలాగే షహిన్షాకి కూడా నువ్వు ఎలాంటి హాని చేయలేవు. హకీం గారి మీద మీకెందుకంత కోపం? వారిని వారి పని చేసుకొని ఎవరెందుకు? అయినా ఇది మాకు అలవాటేగా. గాయపరిచేది మీరే, ఔషధం ఇచ్చేది కూడా మీరే.